నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ కక్షగట్టారా? కళ్ళెదుట వరద నీరు వృధాగా పోతున్న తెలంగాణ సర్కార్ ఎందుకు నీళ్లు వదలటం లేదు? తాజా ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం ఎందుకు సాగుతోంది? రాజకీయ జల జగడంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతోంది? వాటర్ వార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఎన్నో రికార్డులు, మరెన్నో విమర్శలు ఎదుర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. తాజాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి పంచాయతీ ముదురుతోంది. ప్రాజెక్టుల్లో నీళ్లు వదలటం లేదంటున్నారు గులాబీ నేతలు. ఎప్పుడు వదలాలో తెలుసంటున్నారు హస్తం లీడర్లు. రాజకీయ క్రీడతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయకుంటే 1,00,000 మంది కర్షకులతో జల కవాతు చేస్తామంటోంది బీఆర్ఎస్. కన్నెపల్లికి కదిలొస్తాం, మోటార్లు ఆన్ చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలవరానికి ఓ నీతి, కాళేశ్వరానికి ఇంకో నీతి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ రేవంత్ పై మండిపడ్డారు తన్నీరు హరీష్ రావు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. తక్షణమే ఎక్కడికక్కడ మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నింపాలన్నారు. వరద నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని ధ్వజమెత్తారు. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఆరోపణలను తప్పుపడుతోంది కాంగ్రెస్ సర్కార్. ఏటా జూలై నెల చివర్లో కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతోందన్నారు. అన్నదాతలు సందేహించాల్సిన అవసరం లేదన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ పదే పదే మాట్లాడటం వెనక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందన్నారు. గోబెల్స్ కు మించి అబద్దాలను ప్రచారం చేయడం హరీష్ కు అలవాటుగా మారిందన్నారు ఉత్తమ్. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కక్కుర్తి వలనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఇట్లా కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి గాని, కల్వకుర్తి గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, భీమా గాని, ఎస్ఎల్బిసి గాని, డిండి గాని ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదేవిధంగా గోదావరిపై కూడా సీతారామ సాగర్ ప్రాజెక్టు గాని, సమ్మక్క సారక్క గాని, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల గాని, తుబరియట్టి గాని ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో వాటర్ వార్ హీటెక్కింది. వరద జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల ప్రమాదకరంగా మారాయి. బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఏసీ హెచ్చరించింది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకుంటామంటోంది కాంగ్రెస్. ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తోంది గులాబీ దళం. తెలంగాణలో జరుగుతున్న వాటర్ వార్ కు సంబంధించి ఇవాళ డిబేట్